అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి పాలకూర పప్పు ఇలా చేసుకున్నాను. మా ఇంట్లో ఈ స్టైల్‌లో నేను ఎలా చేస్తానో నా స్టైల్‌లో ఈరోజు వీడియోలో చూద్దామండి. చూడండి ఇలా చిన్న పాలకూర వస్తది మనకి చలికాలంలో. మంచిగా ఎండాకాలంలో కొంచెం మంచిగా రాదండి పాలకూర. ఆకుకూరలు ఏది తినాలన్నా మనం చలికాలంలో మంచిగా తినేయొచ్చు. వానాకాలం కూడా అంతగనం ఆకుకూరలు మనం తినలేము. కానీ ఈ చలికాలం వచ్చే ఈ చిన్న చిన్న ఆకుకూర మంచి పాలకూర అండి ఇది. ఈ ఆకుకూరలు మొత్తం అంతా మంచిగా దులుపుకొని చిన్న చిన్నవి కూడా వేస్ట్ చేయొద్దు. అదంతా మనం పప్పులో వేసుకుంటే బావుంటది. పప్పే కాదండి చక్కగా చికెను, మటన్‌లో మంచిగా మనకి కీమాలో వేసుకోవాలండి. కీమా, జీడిపప్పు కలిపి ఈ ఒక కట్టేసుకుంటే చక్కగా ఒక పావు కిలో తెచ్చుకొని నేను ఇగో కడిగే కట్ట ఒక్కటేసుకున్నారంటే అండి మస్తు టేస్ట్‌గా ఉంటదండి. వండుకొని తినండి. అన్నిట్లో వేయాలండి పిల్లలకు బలం కదండీ. ఆకుకూరలు ఎక్కువ తినరు. దేంట్లోనన్నా కలిపి వేయాల్సిందే. నేనైతే ఇంట్లో పాలకూర, తోటకూర కలిపి వండుతానండి. ఒకటే పాలకూర ఎప్పుడు వండను నేను. 2 కట్టలు పాలకూర అయితే ఓ కట్ట చిన్నగా తోటకూర ఏసేస్తానండి చక్కగా. తోటకూర వేసేసి వండేస్తాను. అది బావుంటది. 2 కలిపి వండితే కూడా టేస్ట్‌గా ఉంటదండి. ఇలా టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా ఇలా అన్నీ వేసుకొని ఈ పాలకూర పప్పు వండుకుంటే మంచిగా ఉంటదండి. ఒంటికి కూడా మంచిదే తింటే. మనం రొట్టెల్లోకి ఎక్కువ వాడుకోవచ్చండి. ఇప్పుడు చలికాలంలో రొట్టె తప్ప అన్నం పోదండి. అన్నం పోదు కాబట్టి ఈవినింగ్ అందరూ చపాతీలు చేసుకుంటారు, జొన్న రొట్టెలు చేసుకుంటారు. అన్నీ రొట్టెలకి మాత్రం బావుంటదండి ఇది. ఇది పాలకూర మనం మంచిగా కీమా గానీ, మటన్ గానీ వాటిలో ఇంకా బావుంటదండి. వేరేది ఏది కలపకుండా మనం మంచిగా పాలకూర కలుపుకొని ఏసుకుంటే అందులో జీడిపప్పుతో వండుకోకున్నా, మామూలుగా వండుకున్నా కూడా ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. కొంచెం అల్లం ఏసుకొని వండుకొని దగ్గరగా వండుకోవాలండి దాన్ని. ఈ రొట్టెల్లోకి ఎంత రుచి ఉంటదో చూడండి. ట్రై చేయండి ఇంట్లో. ఎందుకంటే ప్రతిసారి నేను ఆకుకూరలు రకరకాలుగా ట్రై చేస్తానండి. వీళ్ళు ఒట్టి ఆకుకూర వండినా కూడా చపాతీల్లోకి నంజుకొని తినేస్తారండి. అంతే చపాతీలుంటే ఏది అడగరు. వేరేది ఏది కూడా అడగరు. వేరే కూర కావాలి అనేది ఏమీ లేదు. చపాతీల్లోకైతే ఎటువంటి కూర అయినా పిల్లలకి వెళ్ళిపోతదండి. మా పిల్లలైతే మంచిగా తినేస్తారు. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలకు రొట్టె అలవాటు చేయండి. ఎక్కువ రైస్ పెట్టినా కూడా రొట్టె అలవాటు చేయండి. రొట్టె ఈ పాలకూరతోని వాళ్ళు అన్నం ఎక్కువ తినరు. అన్నం మనకు పెద్దవాళ్ళకే పోదండి ఇది. పిల్లలకు మాత్రం అసలే పోదు ఇంకా. కాబట్టి కొంచెం రొట్టె చూపించి ఆ రొట్టెలో వేసి మీరు తినబెట్టారంటే వాళ్ళకి బలంగా కూడా ఉంటదండి. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఆకుకూరలు చూడంగానే మూతిడుపులు ఇంట్లో వద్దు, తినము అని ఏదో ఒకటి చెప్పడం పిల్లలు రకరకాల కారణాలు చెప్తారు. అయినా మనం ఇలా వండి పెట్టాలండి. ఈ పాలకూర పప్పు కూడా వండినప్పుడు మనం వేపుళ్ళు ఏదన్నా వేరే వేపుళ్ళు చేయాలండి మంచిగా. ఈ పాలకూర పప్పు ఎవరికి రాదండి అందరికీ వచ్చు. కాకపోతే మనం ఇంట్లో ఎలా చేసుకుంటానో మా ఇంట్లో చేస్తే దీని పక్కన ఇంకా ఏం చేస్తే తింటారు చక్కగా అనేది చెప్తానండి మీకు. చూడండి ఇలా పాలకూర బాగా దగ్గరికి వండుకోవద్దండి. ముద్దగా వండుకోవద్దు. ఇలా కొంచెం పులుసు పులుసు ఉండేలాగా వండుకొని మంచిగా తాలింపు మంచిగా పెట్టాలండి దీనికి. పాలకూర పప్పుకి తాలింపు మంచిగా పెట్టాలండి. మంచిగా మాడిపోకుండా తాలింపు పెడితే మనం ఇంగువ ఏసుకోవాలండి ఇందులో. ప్రత్యేకంగా ఇంగువ ఏసుకుంటే ఇందులో మంచిగుంటదండి. తాలింపు పెట్టడంలోనే ఉంటది పాలకూర పప్పుకి. ఏ పప్పుకైనా అండి తాలింపు పెట్టడంలో మంచిగా పెడితే మనం నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి దీనికి. నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు బావుంటది. ఇంగువ స్మెల్ తోటే తింటారండి మా ఇంట్లో. మంచిగా ఇంగువ ఏస్తే ఇంగువ స్మెల్, కరివేపాకు మంచిగా వేసుకొని మన ఎండుమిర్చి ఈ పప్పులన్నీ వేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని మంచిగా దీని తోడుగా మనం ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై. దొండకాయ ఎక్కువ తినడం లేదండి మనం. దాని గురించి చెప్పాలంటే దొండకాయ తింటే మంచిగుండదు. పిల్లలకు మెదడు పెరగదంట. అదొక అపోహ ఉందండి. అందరి ఇంట్లో దొండకాయ అనంగానే ముందు మన కాలంలో అన్నీ తిన్నాం కానీ ఇప్పుడు మాత్రం దొండకాయ తినకూడదు. తింటే ఆ బ్రెయిన్ పని చేయదంట సరిగ్గా అని చెప్తూ ఉంటారు. కానీ అది తప్పండి. అది తప్పు. తినాలి. దొండకాయ కూడా మంచిది. ఈ దొండకాయ ఫ్రై చేసుకోండి మంచిగా. దొండకాయ కారం చేస్తాను ఒకరోజు చూపిస్తాను మీకు. ఆ దొండకాయ ఫ్రై కూడా ఈ పాలకూర పక్కకి మళ్ళీ ఆలు ఫ్రై మంచిగా పాపడాలు వేసుకోండి. వేసుకుం ఇవన్నీ వేసుకొని తింటే మనం నిజంగా ఏ పెళ్ళికెళ్ళి డిన్నర్ చేసినట్టే ఉంటదండి. మంచిగా ఇంట్లో ఈవినింగ్ మాటలు. పొద్దున పూట అంటే అందరూ వెళ్ళిపోతారు. అందరూ ఎటోళ్ళు అటు ఉరుకుతూ ఉంటారు కాబట్టి అది కుదరదు. ఈవినింగ్ మాత్రం మంచిగా రొట్టెలు చేసుకోండి, తినండి. ఇలా మంచిగా ఎల్లిపాయలు ఘాటు మంచిగుండాలండి మనకి.
పాలకూర పప్పులో ఏ ఆకుకూర పప్పు అయినా కూడా మనం ఎల్లిపాయలు మంచిగా దంచుకొని మనం పొట్టు తీయనట్టుగా తీయాలండి. అవి తీసి మంచిగా ఎల్లిపాయలు మాత్రం ఇప్పుడు నేను ఎంత వేసానండి వెల్లిపాయలు అట్లా చక్కగా వేసుకోండి. ఈ ఆకుకూర పప్పు మీరు నిజంగా మనము ఆకుకూర పప్పు అనంగానే అది ఆకుకూర పప్పా అదే అని వద్దులే అనేవాళ్ళు కూడా మనం ఏదన్నా ఫ్రైలు చేసి చక్కగా పక్కకి మనం వేపుళ్ళు చేసి పెట్టి మంచిగా పాపడాలు చేసి పెడితే పిల్లలకి సాయంత్రం ఇంకా అదొక సంతోషం అండి. ఇవన్నీ తిన్నామనే సంతోషం ఉంటది. మనకు కూడా పిల్లలు బానే తింటున్నారు అనేది ఉంటది. ఈ పిల్లలు తినకపోవడం ఇంట్లో బయట తిండి చిరుతిండ్లకు బాగా అలవాటు పడ్డారండి. ఈవినింగ్ పూట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మిర్చీలని, బజ్జీలని అవి తెచ్చుకొని ఇంట్లో సరిగ్గా అన్నం తినకపోవటం, మనం కూడా వాళ్ళు తినట్లేదు కదా అని ఏదో ఒకటి తెచ్చిపెట్టడం అలాంటివి చేయకూడదండి. కొంచెం మంచి వంటలు చేసి పెట్టాలండి పిల్లలకి. పక్కింటి వైపుకి కూడా చూడరు. మన ఇంట్లో వండి పెడితే పక్కింట్లో వాసన వచ్చినా కూడా వాళ్ళ అమ్మ వండిందమ్మా, ఇది వండింది, అది వండింది అంటారు ఒక్కొక్క పిల్లలు. మా ఆంటీ ఇది చేసింది, అది చేసింది అంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసింది కాదు. మనం చేసి పెడితే పక్కింటి వాసన కూడా వాళ్ళకి అసలు అవసరం లేదండి. మా అమ్మ కూడా చేసింది కదా నిన్న అని గర్వంగా వాళ్ళకి మనసులో ఫీల్ అయ్యి నేను కూడా తిన్నాను. మంచిగా మా అమ్మ కూడా చేస్తే చాలా బాగా చేస్తుంది మా అమ్మ వంట అనుకోవాలండి. పిల్లలకి ఎప్పుడుగైనా భర్తకు కానీ వంటతోటే మురిపించాలండి. ఈవినింగ్ మాటలు మాత్రం మనం చక్కగా ఇట్లా రొట్టెలు చూడండి, ఆ మడత రొట్టెలు చేయండి. మడత రొట్టెలు చేస్తే ఆ పాలకూరతోటి ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలంటే పిల్లలు అంత ఎంజాయ్ చేయాలండి తిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.